నమస్తే అండి. నేను కొత్త వలస ఇన్స్పెక్టర్ని. మన మండలంలో అందరికీ తెలిసినదే శ్రీ వ్యాకులమాత టెంపుల్ అని చెప్పి మన ఫెస్టివల్ ఒకటి జరుగుతుంది. అది ఈరోజు స్టార్ట్ అవ్వడం జరిగి రేపు రాత్రి 7-8 గంటలకల్లా కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది. ఈ టెంపుల్ ఉత్సవంలో భాగంగా వాళ్ళకి ఆచారంలో భాగంగా రెగ్యులర్గా వేలాది మంది వచ్చి ఈ ప్రార్థనలో పాల్గొనడం జరుగుతుంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా అన్ని రకాల ఏర్పాట్లు ముందస్తుగా చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు కూడా కొన్ని నడపడం జరుగుతుంది. ఆర్టీసీ యాజమాన్యంతో కూడా వాళ్ళకి వెళ్ళాల్సినటువంటి ట్రాఫిక్ కంజెన్షన్ లేకుండా దగ్గరికి వెళ్ళి అందరికీ సౌకర్యంగా ఉండడం కోసం వాళ్ళకి సపరేట్గా ఒక రూటు అలాట్ చేయడం జరిగింది. వాళ్ళు ఎటు నుంచి రావాలి, భక్తుల్ని ఎక్కడ దించాలి, మళ్ళీ దిగినటువంటి భక్తులు మళ్ళీ వాళ్ళ రైల్వే స్టేషన్కి కాంప్లెక్స్కి వెళ్ళాలంటే ఏ రూట్లో వాళ్ళకి డ్రాప్ చేయాలనే దాని మీద ట్రయల్ కూడా నిర్వహించడం జరిగింది. అలాగే పటిష్టంగా అక్కడ ఉన్నటువంటి నేరో రోడ్స్ ఉన్నాయి కాబట్టి చర్చిలో ప్రార్థనలకు వెళ్ళేటప్పుడు కానీ, చర్చ్ నుంచి వచ్చేటప్పుడు కానీ, లేదా నైట్ స్టే చేసేటప్పుడు కానీ ఎటువంటి సాంఘికమైనటువంటి అసౌకర్యంగా కలగకుండా ఉండడం కోసం వాహనాల్ని మనం ఎక్కడ ఆపాలి, ఏ విధంగా పార్కింగ్ ప్లేసులు నిర్ణయించాలనే దాని మీద ముందస్తుగా పకడ్బందీగా ప్రణాళికాబద్ధంగా నిర్వహించడం జరుగుతుంది. దానికి సంబంధించి బందోబస్తుకు కూడాను మన వివిధ ప్రాంతాల నుంచి మా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సిబ్బందిని తెప్పించడం జరిగింది. ఒక్కొక్క ఏరియాలను డివైడ్ చేసి ఆ ఏరియాలకి ఇన్ఛార్జ్ ఆఫీసర్లుగా కూడా నియమించడం జరుగుతుంది. ఎటువంటి అసౌకర్యం జరగకుండా ఈ ఫెస్టివల్ ఈ 2 days బాగా జరిగేటట్టుగా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది.